I have a weekend use it. Yours on the Mali video. बैक ट्रेंड आगे चलो आराम से भैया साइड हो ना साइड and technology will define the all new AI vectors. Put these questions aside, our ecosystem has shown that in 20 years we're now more than that old forum. Story, but that's how it's a pleasure to invite Mr. S. Krishnan, who is the Secretary of the Ministry of Electronics and Information Technology, the Government of India. Thank you very much for coming down, sir. 25 years of distinguished service in the IAS, and we need it because it has a mighty power of electronics, IT and data. Welcome, sir. I'd like to invite the Advocate Telangana, Mr. Jayasamit Garu, please welcome. అందరికీ హార్దిక వందనాలు. గౌరవనీయులైన కేంద్ర ప్రభుత్వం ఐటీ శాఖ కార్యదర్శి శ్రీ కృష్ణన్ గారు, గౌరవనీయులైన రామ్ గోపాల్ వర్మ గారు, సందీప్ రెడ్డి గారు, సెంథిల్ గారు, మన హైదరాబాద్ యానిమేషన్, విఎఫ్ఎక్స్, గేమింగ్ రంగానికి
చెందిన కంపెనీస్ అధినేతలు రాజీవ్ చిలక గారు, మైక్ గారు, శ్రీధర్ గారు, మన మధ్యలో ఉన్నటువంటి అతిథులు బీరేన్ ఘోష్ గారు, ఆశీష్ కుల్కర్ణి గారు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు స్వాగతం తెలియపరుస్తున్నాను. ఇందాక రాజీవ్ మరియు బీరేన్ వాళ్ళ ప్రసంగంలో చెప్పారు, వారం పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని ఇది 7వ సంవత్సరాలుగా వరుసగా చాలా విజయవంతంగా మేము ఇండస్ట్రీస్తో కలిసి నిర్వహిస్తున్నాము. ఇది ఇండియా జాయ్ అనేది గత 3 రోజుల నుంచి ఇక్కడ గేమింగ్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సదస్సులు, ముఖ్యమైన ఈ స్పోర్ట్స్ ఈవెంట్స్ లాంటి చాలా విజయవంతంగా నడిచింది. ఇవాళ నుంచి యానిమేషన్, విఎఫ్ఎక్స్, ఓటీటీ, సినిమాటోగ్రఫీ వాటికి సంబంధించిన కార్యక్రమం మొదలవుతూ ఉంది. కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి గారు స్వయంగా రావడం మనందరికీ చాలా ఆనందంగా ఉంది. 2014లో తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడినప్పుడు ఈ రంగంలో జస్ట్ ఒక 30-40 కంపెనీస్ ఉండేవి. సుమారు ఒక 3000 మంది ఈ రంగంలో పని చేసేవారు. కానీ గత 10 సంవత్సరాల పురోగతి చూస్తే సుమారు ఈరోజు హైదరాబాద్లో యానిమేషన్, విఎఫ్ఎక్స్, గేమింగ్ రంగంలో 280 పైన కంపెనీస్ ఉన్నాయి. ఒక 35,000 మంది ఈ కంపెనీస్లో పని చేస్తున్నారు. మన రాష్ట్రానికి జరుగుతున్నటువంటి ఆర్థిక అభివృద్ధిలో కూడా ఈ రంగానికి చాలా మంచి భాగస్వామి ఉంది. ప్రభుత్వ తరఫున కూడా ఒక మంచి యానిమేషన్, గేమింగ్, విఎఫ్ఎక్స్ మన రాష్ట్రంలో ఈ సెక్టర్స్ని సంయుక్తంగా ఇమేజ్ అనే పిలుస్తాము. ఒక మంచి ఇమేజ్ పాలసీ తయారు చేయడము, ఈ రంగంలో ఇంకా నైపుణ్యాన్ని పెంచుకోవడానికి అనేక రకమైన శిక్షణ కార్యక్రమాలు మొదలు పెట్టడము అండ్ ఇమేజ్ టవర్ లాంటి ఒక చాలా అంటే ప్రపంచంలోనే ఎక్కడో లేని విధంగా ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయడం, ఇట్లాంటి ఘనత తెలంగాణ ప్రభుత్వానికి ఉంది. రేపు మన చాలామందికి అవగాహన ఉంటుంది, సుమారు ఒక వారం తర్వాత గోవాలో ఒక అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ నడుస్తూ ఉంది. ఇఫీ అనే దానికి పేరు ఉంది. ఈ సంవత్సరం ఇఫీలో కూడా తెలంగాణ ప్రభుత్వం తరఫున మేము పాల్గొంటూ అక్కడ ఒక నినాదం తీసుకువెళ్తున్నాము. ఆ నినాదం ఏముంది అంటే, హైదరాబాద్ ఇస్ ద న్యూ యూనివర్స్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ మేకింగ్. మన అందరికీ తెలుసు, గత 10 సంవత్సరాల్లో భారతదేశంలోనే అతి పెద్ద ఫిల్మ్స్ మన తెలుగు ఇండస్ట్రీ నుంచి వచ్చినాయి. ఈవెన్ తమిళ్ ఫిల్మ్స్, కొంతమంది చెప్తూ ఉంటారు కొన్ని మధ్యలో పెద్ద గొప్ప తమిళ్ ఫిల్మ్స్ కూడా వచ్చినాయి. కానీ ఆ తమిళ్ ఫిల్మ్స్ పోస్ట్ ప్రొడక్షన్ అంతా కూడా హైదరాబాద్ స్టూడియోస్లోనే జరిగినాయి. హైదరాబాద్లో ఉన్నటువంటి టెక్నాలజీ, హైదరాబాద్లో ఉన్నటువంటి స్టూడియోస్లో ఉన్నటువంటి సామర్థ్యం భారతదేశంలో ఈరోజు ఎక్కడో లేని విధంగా ఉంది. సో ఈ రంగాన్ని ఇంకా ముందుకి తీసుకువెళ్ళాలి అనే ప్రభుత్వానికి ఒక చాలా ముఖ్యమైన ఉద్దేశం ఉంది, ఒక ధ్యేయం ఉంది. అండ్ ఇండస్ట్రీ ప్రముఖులు అందరూ ప్రభుత్వంతో కలిసి ఈ రంగాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళడానికి సహాయ సహకారం అందిస్తూ ఉంటారు. వాళ్ళ కృషికి నేను కూడా నా అభినందన తెలియపరుస్తూ మరి ఒకసారి ఈ 3 రోజు జరిగే ఈ యానిమేషన్, విఎఫ్ఎక్స్, సినిమాటికా కార్యక్రమాన్ని మీలాంటి ప్రేక్షకులు అన్ని సెషన్స్లో పాల్గొవాలి. ఇక్కడ పక్కనే ఎక్స్పో జరుగుతూ ఉంది, ఎక్స్పోకి కూడా వెళ్ళాలి. ఎంతోమంది ఇక్కడ ఎక్స్పర్ట్స్ వస్తారు, వాళ్ళ ప్రసంగాన్ని కూడా అందరూ తిలకరించాలి, ఓపికతో వినాలి అని అందరికీ మరి ఒకసారి నా విజ్ఞప్తి చేస్తూ, అంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు నేను త్వరగా ఆర్గనైజర్స్ వారికి కూడా మరి ఒకసారి నా హార్దిక కృతజ్ఞత తెలియపరుస్తూ ఇంతటితో విరమిస్తున్నాను. I'm going to request the members on the Director of Photography, Jasenthil ji, is here on the stage with us. Thank you very much for being here. You are bringing India joy and more joy and more joy. So that's it. I'd like to have a few words, just a few words, and we can take it from the mic from there also in this forum. Yeah. Hello everyone, my name is Sridhar Mupri, Association of India. Just want to talk a little bit about video gaming. Globally, video gaming is a $300 billion a year industry. India has less than 1% share of that market. There are over 60, has 25,000 of those. But we have 15% of world gamers, which basically means if we don't do something about our talent shortage problem, we're going to start losing revenue. Making revenue is a far off thing. So we need more game developers, more talented people
to put that as a career. There's a lot of opportunities, lot of opportunity to build wealth here if we can invest in this. That said, this is an amazing event. Welcome, and I hope you learn a lot in this event. Thank you. Ranjan Garuji have to leave, but we would like to felicitate them before they leave. So, in the meantime, we would like for Mr. Senthil to say a few words to this wonderful audience waiting to hear from you. Please, buddy. Good to see so many people here. Last year, takku mandi vacharu, ee sari inta ekku mandi vacharu. We should be very thankful to Vinda and Twaga and our Telangana government for helping putting up such a big show in Hyderabad. Hyderabad is most happening in every aspect. So alage cinema lo kuda ee sthaiki audience unnaru, aspiring filmmakers unnaru ante it's a very encouraging thing, and the future of Telugu cinema is very bright. It looks like Telugu cinema is very bright. Good. We have great filmmakers with us who paved a path for how Telugu cinema was first. Ramgula Varma Shiva తీసినప్పుడు how India reacted, you all know. He is probably the only filmmaker in India who inspired a generation of filmmakers. Like, there are so many filmmakers he inspired. That is so honored to have you on stage, sir. Thank you. And Vanga garu gurinchi telusu, Sandeep Rendam garu. He is redefining what cinema is all about. So it's a great honor to have you on stage also, sir. Thank you. This is a great platform, and I am so happy to see that so many people have come here to learn and enrich your knowledge. So this is a great platform. So let us all celebrate and learn, innovate, collaborate, and help each other create masterpieces in the future. So this is a great event, and I'm so happy that so many people have turned up, and let us make it a great success. Thank you. Yeah, I thank all the organizers of this event. I mean, it is done so well. Context of what Mr. Senthil was talking, the kind of heights the Telugu cinema is being taken to overall nationally and internationally, and of course, for the future is looking so bright, and for everyone concerned. And in the context of that, to share our ideas of the future of what all is possible in the cinematic aspects of the medium from the time I started such a long time back, and then of course what Sandeep did, which is even more radical, I think. Yeah. And I once again wish all the people involved in this a time. Thank you. Yeah. best screenplay writer, best editor, and much more to come in the future. Sandeep Reddy Vangaji. Good morning. Good morning, all. Thanks for inviting me here, Cinematica Expo, for the first time. So actually, when they called me, I just came here because RGV sir is coming. That's my. మీరు వస్తున్నారని వచ్చింది సార్. నేను యాక్చువల్లీ నాకు ఇంత పెద్ద ఈవెంట్ ఉందని తెలీదు, బట్ యా, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ, అండ్ విల్ నో మోర్ అబౌట్ దిస్. యా, స్టార్ట్ అది. థ్యాంక్ యూ. So there's going to be a fireside chat. Indian cinema make unique compared to global practices? See, our way of making cinema is completely different. Like, ours is a very vibrant and bright culture. So that actually eventually reflect in the way our stories are told, our films are made. So like if you compare to Europe is relatively in terms of weather also it is like cold and other things. So our films have their unique because our culture is very unique and probably one of the oldest cultures we have. So that will definitely reflect in the way our arts come. So obviously it will reflect even in cinematography. Sir, Thank you. మీరు అన్ని బాహుబలి త్రిబుల్ ఇవన్నీ చేశారు కదా, విఎఫ్ఎక్సెస్ మీకు ఎక్కువ బాగా రిలేటెడ్గా ఉంటుంది కదా. ఇప్పుడు కొత్తగా వచ్చిందండి ఏఐ, మీకు
AI is still in the growing stage, and definitely like future lo it will definitely like help us in telling our story in the best possible way. Prastutam aithe like I think like it is stepping into pre-production stages lo chala help avutundandi, and songs music side lo kuda chala help avutundi. So definitely it is a way to look forward to, and there is no escaping AI. సో ఏఐని మనం ఎలా అడాప్ట్ చేసుకుంటామో దాన్ని ఎలా యూజ్ చేసుకుంటాం అనేది ఫ్యూచర్లో తెలుస్తుంది. రాజమౌళి గారు మహేష్ బాబు సినిమాకి మీరు చేస్తున్నారు కదా, దానికి ఎలా ఉండబోతుంది? అది నేను చేయట్లేదండి. ఫ్యూచర్లో ఏ డెవలప్ అయితే విఎఫ్ఎక్స్కి దెబ్బడిపోయినట్టేనా అంటే ఎలా అంటే న్యూ టెక్నాలజీ డెవలప్ అయినప్పుడు న్యూ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయండి. సో దాన్ని ఆ టెక్నాలజీని మనం ఎలా విఎఫ్ఎక్స్లో అడాప్ట్ చేసుకుంటామన్న దాన్ని బట్టి ఉంటుందండి. సో ఇట్ ఈస్ నాట్ లైక్ ఏ వచ్చింది కాబట్టి విఎఫ్ఎక్స్ వెళ్ళిపోద్దో లేదంటే ఆ ప్రోసెస్ వెళ్ళిపోద్దని కాదు. సో బేసికలీ ఏంటంటే యాజ్ టెక్నాలజీస్ ఇంప్రూవింగ్ దాన్ని మనం ఏ లెవెల్లో అడాప్ట్ చేసుకుంటాం మన ఫీల్డ్లోకి అన్నది ఇంపార్టెంట్ అండి. ద సూనర్ యూ అడాప్ట్ ద బెటర్ ఇట్ ఈస్ అండి. ఎందుకంటే అడాప్ట్ చేసుకోకుంటే ఫ్యూచర్ విల్ చేంజ్. సో అడాప్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అడాప్ట్ చేసుకొని విఎఫ్ఎక్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. చాలా ఉంటుంది. అది చెప్తానండి డెఫినెట్లీ. ప్రస్తుతం ఒకటి స్వయంభూ అని నిఖిల్ సినిమా చేస్తున్నానండి. ఇట్స్ అగైన్ విఎఫ్ఎక్స్ బేస్డ్ పీరియడ్ డ్రామా. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. మీరు ఇంతవరకు పాన్ వరల్డ్ సినిమాలే చేశారు, చిన్న సినిమాలు చేయరా అసలు? ఎందుకు చేయనండి, చేశాను కానీ గోల్కొండ హై స్కూల్ అలాంటి అన్ని సినిమాలు చేస్తున్నాం అండి. బాహుబలి తర్వాత డెఫినెట్లీ ఆపర్చునిటీ మంచి ఆపర్చునిటీ వస్తే డెఫినెట్లీ ఐ విల్ డూ ఇట్. దేర్ ఇస్ నో రిస్ట్రిక్షన్. రాజమౌళి గారితో దూరం కావడానికి కారణం ఏంటి సార్? అంటే అదేంటండి లైక్ ఇట్ ఈస్ యూ షుడ్ ఆస్క్ రాజమౌళి గారు అండి, బికాజ్ ఫైనలీ ఇట్ ఈస్ డైరెక్టర్స్ చాయిస్ దట్ ఈ వాంట్స్ టు వర్క్ విత్ విచ్ ఎవర్ టెక్నీషియన్. సో ప్రాబ్లీ ఈ సినిమాకి ఈ థాట్ లైక్ మేబీ న్యూ టెక్నీషియన్ వుడ్ డెఫినెట్లీ హెల్ప్ అని అంటే. సో దట్ ఈస్ హిస్ కాల్ అండి. ఎందుకంటే ఆయనతో చేసిన మీ ఇద్దరు కాంబినేషన్ ప్రతిదీ బ్లాక్ బస్టర్ ఆస్కార్ లెవెల్లో ఉంది కాబట్టి సో నెక్స్ట్ కూడా ఆ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. ఇప్పుడు కొత్త అంటే అది కాదు, సి లైక్ డైరెక్టర్కి ఒక స్టోరీ చెప్పాలని ఉంటుందండి. సో ఆ స్టోరీని ఈ ఫీల్స్ దట్ ఒక ఈ టెక్నీషియన్ అయితే బాగుంటుందని ఇట్స్ హిస్ కాల్. సో అది ప్రాబ్లీ ఈ ఫీల్స్ దట్ మేబీ వేరే వాళ్ళు అయితే బాగుంటుందని అన్నారు. సో దట్స్ హిస్ కాల్ అండి. సింధుల్ గారు బయట ఉన్న టాక్ ఏంటంటే రాజమౌళి గారికి సింధుల్ గారికి సమ్ ప్రాబ్లమ్. అలా ఏం లేదండి, అలా ఏం లేదు. లైక్ వీఆర్ లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ ఈజ్ ఎ గ్రేట్ పర్సన్. సో అండ్ ఒక్క సినిమా మధ్యలో కూడా చాలాసార్లు సినిమాలు చేయలేదండి. సో ఇట్ డజంట్ మీన్ దట్ వన్ ఫిల్మ్ చేయకపోతే రిలేషన్షిప్ ఏదో పాడే అందుకే చేయట్లేదు, అలా ఏం కాదండి. ఇట్స్ కాల్ లైక్ ఈ ఫెల్ దట్ న్యూ పర్సన్ వుడ్ డెఫినెట్లీ బీ హెల్ప్ బెటర్ అని అనుకున్నాను. సో ఇట్స్ కాల్ అండి. ఓవరాల్గా సినిమాటిక్ ఎంతవరకు ఉపయోగపడుతుందండి సినిమా ఇండస్ట్రీకి సినిమాటిక్ అనేది? డెఫినెట్లీ చాలా ఉపయోగపడుతుంది. ఎక్స్పో లాంటి ఇలాంటివి జరగాలంటే రెగ్యులర్, ఎందుకంటే ఇలాంటి ప్లేస్లో మీకు కొత్త ఎక్విప్మెంట్ చూసుకోవడానికి కానీ లైక్ కొత్త జనాలతో అంటే టెక్నీషియన్స్తో మాట్లాడడానికి ఆపర్చునిటీస్ కుదురుతాయండి. అండ్ ఇట్స్ అన్ ఆస్పిరేషన్. వచ్చిన తర్వాత మనం కూడా ఇలా అవ్వచ్చు అని కొత్త వాళ్ళకి ఉంటుంది. సో ఇంతమంది వచ్చారంటే దర్ ఇస్ లాట్స్ ఆఫ్ స్కోప్ అండ్ లాట్స్ ఆఫ్ ఆపర్చునిటీస్. సో దీంట్లో చూస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ చాలా హెల్ప్ అవుతుందండి. ఎక్కడ పెట్టినా పెట్టొచ్చండి, ఎక్కడ పెట్టినా. అంటే ఇట్స్ అంటే ఇండస్ట్రీ వెళ్తుంది కాదండి. బేసికలీ ఏంటంటే లైక్ ఆపర్చునిటీ ఎక్కడ ఉంటే అక్కడ అవసరం ఉంటుందండి. సో ఇలాంటిది పెట్టడానికి ట్రై చేయాలి అండ్ పీపుల్ విల్ కమ్ అండి. ఎందుకంటే లైక్ ఆంధ్రాలో కూడా దేర్ లాట్స్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్ వర్ ఆస్పైరింగ్ టు బీ. సో ఇలాంటిది మేబీ హైదరాబాద్ రాలేకపోతే యాక్చువల్లీ ద ఎక్స్పో షుడ్ గో దేర్. సో అలా అయితే బాగుంటుందండి డెఫినెట్లీ. సో ఏంటి సార్ ఈ ఎక్స్పో వల్ల మేకర్స్గా కానీ అప్కమింగ్ మేకర్స్ కానీ సో ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? మీరు ఇంతకుముందు సినిమాలు తీయక నేను ఫస్ట్ టైం వచ్చిన. గుడ్ ఆఫ్టర్నూన్. హౌ ఇట్స్ బీన్? ఎలా అనిపిస్తుంది ఇంతమందితో ఇంటరాక్షన్? ఎలా అనిపిస్తుంది? చండాలంగా అనిపిస్తుంది. అంటే మోస్ట్ ఎక్స్పెక్టెడ్, చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. See, I think it was very well organized and the intention behind and the way they have done, I think is superb. Both me and Sandeep are very happy that we have come on this opportunity and whatever our interaction is. Yeah. Start of the total.
కనీసం ఒక పోస్ట్ ఏమన్నా ఇన్స్టాలో వస్తే కనీసం ఫ్యాన్స్ అంతా హ్యాపీగా ఫీల్ అవుతారు. దేని గురించి ప్రభాస్ గారు ఏమన్నా గురించి స్టార్ట్ అవుతుంది అన్ని అప్డేట్స్ ఇస్తాం. సార్ రామ్ గోపాల్ వర్మ గారు, సందీప్ రెడ్డి వర్మ గారు, ప్రశాంత్ వర్మ గారు ముగ్గురు కలిసి ఒక ఫోటో పెట్టారు. ఏంటి అంటే ఏం చేయబోతున్నారు అంటే మీరు ఏమన్నా సినిమా పరంగా మీరు ఒక ఫోటో ఈ మధ్య ఎవరో మార్పు చేసినట్టున్నారు. ఎప్పుడు స్టార్ట్ అవ్వచ్చు మన స్పిరిట్ త్వరలో స్టార్ట్ అవుతుంది. చెప్తా డీటెయిల్స్ సంక్రాంతికి ఏమైనా అప్డేట్ ఉంటుంది స్పిరిట్? ఇస్తాం ఎలాగ ఇస్తాం. Sir, buzz, there is a lot of buzz about Don Leaks. So what do you అన్ని రోజులు వస్తుంది అన్ని ఇస్తాం జల్ది ఇస్తాం. వర్మ గారు వర్మ గారు మీ మీద ఈ మధ్య ఒక నోటీస్ కూడా అందుకున్నారు. సో ఏంటి సార్ ప్లీజ్ దాని గురించి స్పందించండి. అటువంటి అడిగితే వెళ్ళిపోతారు. బెస్ట్ స్పిరిట్ లో మీరు అంటే ఎలాంటి ఎలివేషన్స్ ఉంటాయి ఇప్పుడు మొత్తం మీరు చూశారు విఎఫ్ఎక్స్ కానీ లేకపోతే దాన్ని ఎంతవరకు వాడుకోవాలనుకుంటున్నారు? చూడాలి ఇక్కడ అవసరం ఉంటే వాడతాం. బట్ బట్ నాకు కూడా పెద్ద నాలెడ్జ్ లేదు దాని గురించి. రాజమౌళి గారు ప్రతి సినిమా కూడా ఆయన విఎఫ్ఎక్స్ ఎక్కువ బాగా వాడుతుంటారు విదేశీ నుంచి మొత్తం కదా. సో మీరు కూడా మొత్తం మీ సినిమాలో బ్లాక్ బస్టర్ హిట్స్ ఫ్యూచర్లో కూడా ఎక్కువ అదే ఉంటుంది కదా. యా ఉంటుంది, ఫ్యూచర్లో ఉంటుంది దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. బట్ నేను ఎక్కువ యూజ్ చేయలేదు, అవసరం ఉంటే యూజ్ చేస్తాను. నాకు కూడా చాలా కొత్త ఇదంతా. అంటే భవిష్యత్తులో మీ కథలు కూడా ఇలాంటి ఏమన్నా చేసే అవకాశం ఏమో తెలియదు ఏమన్నా ఉంటే చెప్తా చేస్తా. What is your biggest lesson that you learned from filmmaking, your filmmaking journey? Biggest lesson That you learned from your filmmaking? I don't know dude, what lesson? You have to be specific. Lesson in In terms that you face so many criticisms, right? What was something that you learned from your filmmaking journey? Yeah, most of the criticism was invalid. That's what I learned. మీరు ఎప్పుడైతే స్పిరిట్ సినిమా అనౌన్స్ చేశారో ప్రభాస్ గారిని ఆ పోలీస్ గెటప్ నుండి బయటకి చేస్తున్నారు కదా, అంటే ఆ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంతకంటే చూడండి So what excites you the most while writing any of your movies? What excites you the most? The characters, the complete the story. the quirks. Yeah. Thank you guys. Thank you.